అతనితో ఇట్లా నేను నీవు ముఖ్యమైన సుగంధ సంబరములతో, దేవుడికి స్తోత్రం హల్లెలూయా, ఏంటివంట సుగంధ సంబరములతో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము, దేవుడికి స్తోత్రం, ఏంటంట అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగా పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగ పట్ట 500 తులములను, ఒలివ నూనె సంబరమును 3 పాళ్ళు తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ మేళకుని పని అయిన పరిమళ సంబరముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలంతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను దాని ఉపకరణములు అన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములను అన్నిటినీ, గంగాళమును దాని పీఠమును అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతిష్ఠించడానికి ఇక్కడ దేవుడు ఏం తీసుకుండు? సుగంధ సువాసనలు. దేవుడికి మహిమ కలుగును గాక. మనము పాత నిబంధనలను చూస్తాం కదా, ఏంటి అచ్చ జటామాసి అత్తరు ఎక్కడ ఉంటది? పరమగీతంలో అంటది హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అచ్చ జటమాసి అత్తరు ఏమవుతుందంటే వేళ్లలో నుంచి స్రవిస్తుంది అని చెప్తారు. ఎవరు? షొలమితి కదా. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటిది అచ్చ జట మాసి, రెండవది గోపీ చందనము, మూడవది గంధపు చెక్క, నాలుగవది స్వచ్ఛమైన బంగారం. దేవునికి మహిమ కలుగు. ఈ 4 పాత నిబంధనలు మనకు కనిపిస్తాయా? కనిపించా? చాలా మటుకు చూసినాం కదా, అన్ని దగ్గర కనిపిస్తాయి. దేవుడికి స్తోత్రం. అయితే ఈ 4ని తీసుకొచ్చి కొత్త నిబంధనలో దేవాది దేవుడు ఏమంటుండంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. హల్లెలూయా. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతా స్తుతులు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? మనకి 4 వచ్చినాయి. విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతా స్తుతులు. మనం ఇక్కడ ఏం చూసినాం? అచ్చజట మాంసి, రెండవది గోపీ చందనం, 3 గంధపు చెక్క, 4 స్వచ్ఛమైన బంగారం. దేవుడికి మహిమ కలుగు. ఇవి విజ్ఞాపన. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరం ఎందుకు కూడుకున్నాం? ఇక్కడ విజ్ఞాపన చేయడానికి కూడుకున్నాం. విజ్ఞాపన ఎవరి కోసము? అలాగే దేవుడికి స్తోత్రం. విజ్ఞాపన మన కోసం కాదు, విజ్ఞాపన పక్కనోళ్ళ కోసం. పక్కనోళ్ళ జీవితము వెలిగింపబడడానికి విజ్ఞాపన చేస్తాం. ఇప్పుడు మనము అత్తరు వేసుకుంటాం. స్మెల్ ఎవరికి? పక్కన వాళ్ళకి. మన బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం కదా స్ప్రేలు కొట్టుకుంటాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విజ్ఞాపన ఎవరి కొరకు అంటే పక్కన వాళ్ళ గురించి, వారి జీవితము కట్టబడడం కొరకు, వారి జీవితము వెలుగులోకి రావడం కొరకు, వాళ్ళ జీవితాన్ని దేవుడు ఆశీర్వదింపబడడం కొరకు మనము దేవా